వెల్కమ్ టు విజయ్ గుంటూరు వంటలో మెంతికూర తీసుకున్నాం 3 కట్టలు. మెంతికూర ఫ్రైడ్ రైస్ అయిపోతున్నాం. సింపుల్గా చాలా టేస్టీగా బాగుండిద్ది. ఇలా 3 కట్టలు తీసుకొని శుభ్రంగా కట్ చేసి సన్నగా నీట్గా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఇలాగ గ్లాస్ బియ్యం తీసుకుని బిర్యానీ రైసు ఇలాగ ఉడికిచ్చి పొడిపొడిగా వచ్చేలా ఉడికిచ్చి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగిద్దాం. సింపుల్గా చేసుకోవచ్చండి, చాలా టేస్టీగా బాగుండిద్ది. ఇలా నీరుతో చేస్తున్నాను, చాలా బాగుండిద్ది. ఫస్ట్ నెయ్యి వేద్దాం కొద్దిగా. ఇలా లైట్ మసాలా వేస్తున్నాను, ఎక్కువ డార్క్ కూడా వేసుకోవట్లేదు. ఒక బిర్యానీ ఆకు, 2 దాల్చిన చెక్కలు, 4 లవంగాయలు. కొంచెం ఫ్రై అయింది కదా, ఒక ఉల్లిపాయ తీసుకొని ఇలా బాగా కట్ చేశాను, వేసేద్దాం. ఒక 4 పచ్చిమిరపకాయలు అలాగే సన్న ముక్కలు, ఒక 4 ఉల్లిపాయలు కాస్త మగ్గాలి. ఉల్లిపాయలు కూడా మగ్గింది కదా, పచ్చిమిర్చి, 1 స్పూన్ దాకా అల్లం చిన్న పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ దాకా ఒకసారి బాగా కలపాలి. దీంట్లో సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. నేను లైట్గా ఉప్పు వేసి రైస్ ఉడికిస్తున్నాను. ఒక సరిపోయినంత ఉప్పు వేసుకుందాం. కొంచెంసేపు చికెన్ కాస్త మగ్గింది కదా, ఇప్పుడు మెంతాకు వేసేద్దాం. నీట్గా కడగాలండి, ఇస్తుంది మెంతాకులో, శుభ్రం కడగాలి. కొంచెం పచ్చి వాసన పోయేదాకా వేసుకోవాలి. కొద్దిగా పచ్చడి వాసన ఉంది కదా, కొంచెం పోయేదాకా వేసుకోవాలి బాగా. కొంచెం ఫ్రై అయింది చూడండి, ఇలా మగ్గితే సరిపోతుంది. 1 స్పూన్ దాకా ధనియా పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ దాకా చికెన్ మసాలా, ఒకసారి కలుపుగా. ఇప్పుడు రైస్ వేసేద్దాం. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒకసారి బాగా కలుపుదాం. బాగుండిద్ది, టేస్టీగా ఉండిద్ది, సింపుల్గా అయిపోయింది. ఒక 2 నిమిషాల దాకా మగ్గనియాలి. పైనుంచి కొంచెం నెయ్యి వేద్దాం. సిమ్లో పెట్టి ఒక 2 నిమిషాల దాకా మగ్గనియాలి. వచ్చిందండి, ఇలాగా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. బౌల్లో తీసుకున్నాం. చాలా టేస్టీగా ఉండేది, మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. పెరుగు చట్నీ కాంబినేషన్ బాగుండిద్ది, చికెన్ చార్వా కూడా బాగుంటుంది దీనికి కాంబినేషను. సింపుల్గా చేసుకొని పిల్లలకి పెట్టేసుకోవచ్చు. ఇంతేనండి, చూడండి కలర్ఫుల్ కనిపిస్తుంది కదా, మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. మా వీడియోకి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మంచి మంచి వీడియోస్ చేస్తే నచ్చితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం.